ఇక్ష్వాకు వంశ మహారాజు దశరథుడు వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మపరుడు. దేవతల తరఫున రాక్షసులతో ఎన్నో యుద్ధాలు గెలిచి కోసల రాజ్యాన్ని, అయోధ్యను రాజధానిగా సుసంపన్నంగా పాలిస్తున్నాడు. అన్నీ ఉన్న ఒక బాధ ఎప్పటికీ వెంటాడుతుంది: పుత్ర సంతానం లేకపోవడం. మంత్రులు, గురువుల దీవెనలతో అశ్వమేధ యాగం చేయాలి అని నిర్ణయించాడు. యాగానికి ఋష్యశృంగుని ఆహ్వానించాడు. అశ్వమేధ యాగం అనంతరం జరిగించిన పుత్రకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై ఈ దేవతలు వండిన పాయసం భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇవ్వండి, సంతానం కలుగుతుంది అని వరమిచ్చాడు. కొద్ది కాలంలో చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు రాముడు, దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. 4 అన్నదమ్ములు సకల గుణ తేజో సంపన్నులై విద్యల్లో, శౌర్యంలో అందరికీ ప్రీతిపాత్రులైనారు. వారిలో రాముడు దశరథునికే కాదు, అన్నింటికీ ప్రాణసమానుడు అయ్యాడు. లక్ష్మణుడు రాముని నుండి ఎప్పుడూ ఎడబడని నీడలాడలా ఉన్నాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్య చేరి తాను చేసే యాగాన్ని మారీచ, సుబాహుల రాక్షసులు భంగం చేస్తున్నారని, యాగరక్షణ కోసం రాముని పంపాలని దశరథుని కోరాడు. దశరథుడు కంగారు పడ్డాడు. ఇంకా 16 ఏళ్లు కూడా నిండని నా కుమారుణ్ణి ఎలా రాక్షసులపైకి పంపగలను అని. తానే సేనతో వస్తానన్నాడు. కాని విశ్వామిత్రుడు కోపంగా మాట తప్పకు అన్నప్పుడు వశిష్ఠుడు కూడా ప్రోత్సహించగా దశరథుడు కన్నీటి హృదయంతో రామలక్ష్మణులను గురువుతో పంపాడు. వీళ్ళు ప్రయాణం మొదలు పెట్టగానే విశ్వామిత్రుడు వారికి బల, అతిబల విద్యలను ఉపదేశించాడు. అలసట లేకుండా, ఆకలి లేకుండా, నిద్ర ఆవహించకుండా ధైర్యంగా ఉండే విద్యలు. మరుసటి రోజు తాటకా వనాన్ని దాటుతుండగా భయంకరమైన మాయావి తాటకా వారిపై దాడి. గురువు ఆజ్ఞపై రాముడు తన మొదటి రాక్షస వధన చేసి ధర్మాన్ని కాపాడాడు. ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అనేక దివ్య శస్త్రాస్త్రాలు ఉపదేశించాడు. అక్కడి నుండి సిద్ధాశ్రమం చేరుకున్నారు. యాగం ప్రారంభించారు. ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది. 6వ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి భగ్గున పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుణ్ణి అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ, సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మారీచుడిని వాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. సుబాహువుని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కప్పుతూ కిందపడి. మిగతా రాక్షసులందర్నీ వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. తరువాత గౌతమాశ్రమానికి చేరుకోగానే రాముడు అహల్యను శాపగ్రస్తురాలిగా ధూళిలో అదృశ్యంగా ఉన్న స్థితిలో చూశాడు. గౌతముని శాపం ప్రకారం రామచంద్రుని స్పర్శతోనే ఆమె విముక్తి పొందాలి. రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే అహల్య శాప విమోచితమైంది. గౌతమ మహర్షి ప్రత్యక్షమై వారు ఇద్దరూ రామలక్ష్మణులను భక్తితో పూజించి ఆశీస్సులిచ్చారు. విశ్వామిత్రుడు వారిని జనక మహారాజు యొక్క యాగానికి తీసుకెళ్లాడు. జనకుడు ఒక అద్భుత విషయాన్ని తెలిపాడు. భూమిని దున్నే సమయంలో కలిగిన ఆయోనిజ కన్య సీత ఒక మహనీయ వ్రతంతో ఉన్నది. ఆమెకు ఎవరు శివధనస్సును ఎత్తి నారుస్తారో వారికే ఆమెను ప్రసాదిస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అది వరకు ఎవరూ దాన్ని కదల్చలేకపోయారు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు ముందుకు వచ్చి
అవలీలగా శివధనస్సును నారు. సర్వభూమిని కంపించే శబ్దంతో విల్లు విరిగిపోయింది. జనకుడు ఆనందాశ్రులతో సీతకు తగిన వరుడు రాముడే అని నిశ్చయించాడు. దశరథునికి సందేశం పంపించాడు. దశరథుడు సకుటుంబంగా మిథిలా చేరగా వశిష్ఠ విశ్వామిత్రుల సమక్షంలో వంశవివరణ జరిగి రామ సీత లక్ష్మణ ఊర్మిళ భరత మాండవి శత్రుఘ్న శృతకీర్తి 4 జంటల వివాహం ఘనంగా జరిగింది. జనకుడు సీతను తీసుకువచ్చి, రామా, ఇదిగో నా కుమార్తె సీత, నీకు సహధర్మచారిణి అని పాణిగ్రహణం చేయించాడు. దేవదుందుబులు మ్రోగాయి, పూలవాన కురిసింది. అఖండ మంగళధ్వని మధ్యలో సీతారాముల కళ్యాణం లోకమంతా ఆశీర్వదించింది. వివాహానంతరం దశరథుడు కొడుకులు కోడళ్లతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. అక్కడ పెద్దల ఆశీర్వచనాలు, దేవాలయ పూజలతో 4 అన్నదమ్ములు వారి సహజన్మలు సుఖశాంతులతో తమ ఇంటి జీవితాన్ని ప్రారంభించారు.